వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. ఆగస్టు 31 సెప్టెంబర్ 1 ఈ 2 రోజులు జరిగే ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేయాలని అన్నారు. ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ సందర్భంగా మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 5 విద్యార్థులతో ప్రారంభమైన నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా నిలిచిందన్నారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడేది ఒక ఏబీవీపీ మాత్రమే అని అన్నారు. తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని, ముఖ్యమంత్రి గారికి విదేశీ పర్యటనలు పక్క పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తీసుకోవడానికి టైం ఉంటుంది, కానీ విద్యాశాఖ సమస్యలు తీర్చడానికి సమయం లేదని అన్నారు. విద్యాశాఖకు బడ్జెట్లో 30% కేటాయించాల్సి ఉండగా కేవలం 7.3% మాత్రమే కేటాయించడం చాలా దురదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ జూకూరి దీపిక, ఏబీవీపీ నల్గొండ జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్, విభాగ్ కన్వీనర్ మణికంఠ, నగర కార్యదర్శి శివకృష్ణ, ఏబీవీపీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు నల్గొండ విభాగ్ కన్వీనర్ సోదరుడు మణికంఠ మరియు జిల్లా కన్వీనర్ సంపత్ మరియు సోదరి దీపికకు మరియు టౌన్ సెక్రటరీ గారికి కూడా అందరికీ నమస్కారాలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 5 విద్యార్థులతో ప్రారంభమై నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా పేరొందినటువంటి సంస్థ ఏదన్నా ఉందంటే అది కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే. ఒక జాతీయ భావ సిద్ధాంతంతో జాతీయ పునర్నిర్మాణం వైపు నడిపిస్తూ ఇదే నల్గొండ గడ్డ పైన ఏచూరి సీనన్న లాంటి ఎంతో మంది జాతీయ భావాలను విస్తరింపజేయాలని చెప్పి నక్సలైట్లో కూటాలకి గుండెలు ఎదురొట్టినటువంటి నాయకులు ఉన్నటువంటి గడ్డ ఈ నల్గొండ. అటువంటి నల్గొండలో అనేక సంవత్సరాల తర్వాత నేడు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా విద్యార్థి ఏబీవీపీ కార్యకర్తలు మరియు అధ్యాపకులు కూడా విచ్చేసి ఈ కార్యవర్గ సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. ఏదైతే కార్యవర్గ సమావేశాల్లో ఒక రాష్ట్ర స్థితి మరియు విద్యారంగ స్థితి పైన ముఖ్యంగా చర్చించి వాటికి సంబంధించిన తీర్మానాలు ప్రవేశపెట్టి ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రం మన స్వరాష్ట్ర సాధన కోసం ఎంతో మంది అమరులై 1200 మంది ప్రాణత్యాగాలు చేసి స్వరాష్ట్రం వస్తే మన విద్యా వ్యవస్థ బాగుపడుతుంది, మనకు ఉద్యోగాలు వస్తాయి, మన జీవితాలు బాగుపడతాయని ఆశించి నిస్వార్థంగా అమరులై మన తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ముఖ్యంగా విద్యార్థి నిరుద్యోగ యువత ముందుండి కొట్లాడిన ఘనత మన రాష్ట్రంది. అట్లాంటి రాష్ట్ర సాధన చేసుకున్న తర్వాత ఏమైనా తెలంగాణ ప్రజల విద్యార్థి నిరుద్యోగుల జీవితాలు బాగుపడ్డాయంటే లేదు. 10 సంవత్సరాలుగా పూర్తిగా విద్యారంగాన్ని నిర్వీర్యం చేసినటువంటి దౌర్భాగ్యం గత టీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఎక్కడ కూడా ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు లేవు, విద్యా వ్యవస్థ బాగుపడింది లేదు. ప్రాథమిక పాఠశాలల నుంచి మొదలు పెట్టుకుంటే విశ్వవిద్యాలయాలు నాటి ఉద్యమ కేంద్రాలై ఉద్యమాన్ని నడిపించినటువంటి 100 ఏళ్ల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీ కూడా పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి. 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం సాధించినాక కూడా స్వరాష్ట్రంలో అనేక ఉద్యమాలు, విద్యారంగ సమస్యల కోసం, ఉద్యోగాల కోసం యువత రోడ్లెక్కి 10 సంవత్సరాలు కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు ఫీజులు కడుతూ ఒక పూట ఉపవాసం ఉండి చదువుకున్నా కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి. తీరా నోటిఫికేషన్ ఎలక్షన్లు ముందుకు రాగానే అడపా నోటిఫికేషన్లు వేస్తే వాటిలో అయినా ఉద్యోగం దక్కుతుందని ఆశించినటువంటి నిరుద్యోగ యువత తీరా పేపర్ లీకేజీలతో కోర్టు మెట్ల చుట్టూ తిరిగినటువంటి పరిస్థితి మన తెలంగాణలో చదువుకున్నటువంటి బిడ్డలది. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నటువంటి విద్యార్థి యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, యావత్ సమాజం దీన్ని ఖండించి అదేవిధంగా విద్యార్థి పరిషత్ ముందుండి కథనబేరి అనే కార్యక్రమాన్ని తీసుకొని యావత్ సమాజాన్ని అంతా చైతన్యవంతం చేస్తూ, విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ కథనబేరి అనే కార్యక్రమాన్ని గత సంవత్సరం ఆగస్టు 1వ తేదీన పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మందితో నిర్వహించి గత ప్రభుత్వానికి హెచ్చరికగా మీరు ఇచ్చినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నెరవేర్చిన తర్వాతే మీరు ఎలక్షన్లకు వెళ్ళాలి, లేదంటే విద్యార్థి నిరుద్యోగులను ఏకం చేస్తూ తెలంగాణ సమాజాన్ని ఏకం చేస్తూ మీరు ఓటమి చెవి చూసే వరకు కూడా మేమందరినీ చైతన్యవంతం చేస్తామని ఓపెన్ డిక్లేర్ లెటర్ ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడం, అదే మొండి వైఖరితో ముందుకెళ్లినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటమి
చూపించి గద్దెదించినటువంటి ఘనత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ముఖ్యంగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కారణం కూడా విద్యార్థి నిరుద్యోగ యువతే. గత 10 ఏళ్లలో జరిగినటువంటి నష్టం, వాళ్ళకు జరిగినటువంటి అన్యాయం ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాతైనా వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఆశించి కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటగడితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వైఖరి చూపిస్తూ ఉంది. నేడు చూసుకుంటే ప్రాథమిక పాఠశాల నుంచి మొదలు పెట్టుకుంటే ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, విశ్వవిద్యాలయాల్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మౌలిక వసతులు లేనటువంటి పరిస్థితి. ఇవాళ చూసుకుంటే ఒక మధ్యాహ్న భోజనంలోనే ఒక సెకండ్ క్వాలిటీ ఐటమ్స్ తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్కి తగిన విధంగా లో క్వాలిటీ ఫుడ్ అందిస్తూ ఈరోజు పేద విద్యార్థుల కడుపు మారుస్తున్నటువంటి ఘనత ఈ యొక్క ప్రభుత్వాలది. కనీసం మధ్యాహ్న భోజనమే అందించలేనటువంటి ప్రభుత్వాలు ఇక విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏ విధంగా ఆలోచిస్తారో ఈ సమాజమే అర్థం చేసుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉన్నటువంటి విద్యాశాఖ ఎంతో బాగుపడుతుందని చెప్పి యావత్ విద్యార్థి లోకం ఆశిస్తే నేడు నిరాశ మిగులుస్తున్నటువంటి పరిస్థితి. ఇలా ముఖ్యమంత్రి గారికి ఢిల్లీ టూర్లు, ఇంటర్నేషనల్ టూర్లు చేయడానికి సమయం ఉంటుంది, పక్క పార్టీలో ఎమ్మెల్యేలను లాక్కోవడానికి సమయం ఉంటుంది, కానీ విద్యార్థుల గోడు వినడానికి కానీ విద్యార్థి నిరుద్యోగ సమస్యలు తీర్చడానికి కానీ సమయం లేనటువంటి గొప్ప నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. అదేవిధంగా ఇదే యూనివర్సిటీలో చూసుకుంటే 82% టీచింగ్, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ ఈరోజు వేకెన్సీస్ ఉంటే ఇప్పటి వరకు కూడా రిక్రూట్మెంట్ చేయకుండా కాలం వెళ్ళబోస్తా ఉన్నారు. రేపో మాపో పీజీ అడ్మిషన్లు అయిపోయి క్లాసులు జరుగుతాయి. ఏ విధంగా ఫ్యాకల్టీ లేకుండా విద్యార్థులు విద్యను అభ్యసిస్తారు? ముఖ్యంగా విద్యా వ్యవస్థ పైన, విద్యారంగం పైన ఉన్న చిత్తశుద్ధి ఒక్క విధంగా అర్థం చేసుకోవాలంటే వాళ్ళు కేటాయించినటువంటి బడ్జెటే దానికి నిదర్శనం. దాదాపు 30% బడ్జెట్ అవసరం ఉంటే కేవలం వాళ్ళు 15% కేటాయిస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం కూడా కాకుండా 7.3% బడ్జెట్ ని విద్యారంగానికి కేటాయించి వాళ్ళకు విద్యారంగం పట్ల ఉన్న చిత్తశుద్ధిని వ్యక్తం చేసినటువంటి ఘనత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి. గత 10 ఏళ్లుగా అనేక సంవత్సరాల నుంచి 7,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉంటే ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్దామంటే ఈరోజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే గానీ ఈ సర్టిఫికేట్స్ ఇవ్వలేము పరిస్థితిలో యాజమాన్యాల వేధింపులు తట్టుకోలేక, అటు డబ్బులు చెల్లించలేక ఎంతో మంది ఉన్నత చదువులు మధ్యలోనే ఆపేసి ఎంతో మంది ఈరోజు కూలిబాటలు పడుతున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ విద్యార్థులది. ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఇలా ప్రవర్తిస్తా ఉన్నారు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు, కానీ ఇదే నూతన రాష్ట్రం ఏర్పడిన 2 నెలలు గడవక ముందే భువనగిరి గురుకుల హాస్టల్లో 2 ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకొని చనిపోయారని చెప్పి జరిగినటువంటి సంఘటన యావత్ రాష్ట్రాన్ని ఉలికి పడేలా చేసింది. కానీ దానిపైన ఇప్పటి వరకు కూడా విచారణ జరిపింది లేదు, ఆ నిందితులను శిక్షించింది లేదు, ఆ కుటుంబానికి న్యాయం చేసింది లేదు. ఇక్కడే స్వయంగా సూర్యాపేట జిల్లాలో గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ మద్యం సేవిస్తుంటే సస్పెండ్ చేయకుండా ట్రాన్స్ఫర్ చేసిరంటే ఈ యొక్క సమాజానికి, విద్యార్థి లోకానికి ప్రభుత్వం ఏం మెసేజ్ ఇస్తుందో వాళ్ళకే అర్థం అవ్వాలి. అదేవిధంగా మొన్నటికి మొన్న దేవరకొండలో ఎలుకలు కలిసినటువంటి సంఘటన ఎంత దౌర్భాగ్యం అంటే ఇవాళ జంతువుల కంటే హీనంగా కూడా వసతి గృహాలు, గురుకులాలు అటువంటి పరిస్థితి. గురుకులన్నం నీళ్ల చారుతో వాళ్ళు భవిష్యత్తు బాగుపడు దేవుడెరుగు గాని ప్రాణాలతో బయటకు వస్తారా లేదా అన్నటువంటి దినదిన గండంగా ఈరోజు గురుకుల పాఠశాల విద్యార్థుల బతుకులున్నాయి. ఇదే విధంగా చూసుకుంటే సంక్షేమ హాస్టళ్లలో సంక్షేమం కాదు సంక్షోభం వెళ్ళబోస్తున్నటువంటి పరిస్థితి. నిన్నమన్న న్యూస్ చూసుకున్నట్టయితే ఫ్యాకల్టీ లేని కారణంగా 2 లా కళాశాలల పర్మిషన్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దు చేసిందంటే ఎంత దారుణమో, దీన్ని యావత్ విద్యార్థి లోకం ఎంత ఖండిస్తుందో ఈ యొక్క ప్రభుత్వానికి ఇంకా సోయి రాకపోవడం అనేది సిగ్గుచేటు. ఈ విధంగా నిరుద్యోగ సమస్యలు, విద్యారంగ సమస్యలు అన్నింటినీ కూడా విద్యార్థి పరిషత్ ముందుండి వాళ్ళ తీర్మానాలలో ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని వెంటనే ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిని నియమించాలి, విద్యారంగ సమస్యలను తీర్చాలని ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాల వేదికగా ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. లేదంటే అదే కార్యవర్గ సమావేశాల సందర్భంగా కూడా
ఉద్యమానికి కార్యాచరణ చుట్టి ఈ యొక్క ప్రభుత్వం పైన ఉద్యమాన్ని చేయడానికి కూడా తీర్మానం చేయడం జరుగుతుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని కార్యవర్గ సమావేశాలకు ప్రతి ఒక్క విద్యార్థులు కూడా కదిలొచ్చి వాళ్ళ యొక్క సమస్యలను కావచ్చు, విద్యారంగంలో ఉన్నటువంటి అనేక విషయాలపైన వాళ్ళు చర్చించి ఈ యొక్క కార్యవర్గ సమావేశాలని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క విద్యార్థి కార్యకర్త కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ధన్యవాదాలు.